హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ఆర్సీ వ్లాగ్స్. మేము యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు అలానే సురేంద్రపురి వెళ్ళాము. యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపురి మనకి 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మొత్తం ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ టైం వెళ్ళి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది, బాగుంది. ఒకసారి మనం విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట. ఈ సింహం నోటి నుంచి మనం లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్తుంటాం అనమాట. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి పర్ హెడ్ 350 ఉంది. కింద మనకి గైడ్ అంటే ఎవరు ఉండరు, మనకు ఒక యారో మార్క్ ఉంటుంది, అది చూసుకుంటూ లోపలికి అంతా మనం వెళ్ళడమే. ఇక్కడ విగ్రహాలన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ప్రతి దాని దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ఏంటి అది అని చెప్పేసి. అండ్ మనకు తెలియకపోతే పక్కన ఒక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకుంటే మనకి ప్రతిదీ ఇది ఏంటి అని చెప్పేసి మనకు వాయిస్ నోట్ వస్తుంది, ఆడియో వస్తుంది అనమాట. సురేంద్రపురి అది నాకు బాగా అనిపించింది. అండ్ ఇక్కడ విగ్రహాలు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి శివుడు, బ్రహ్మదేవుడు అందరు ఉన్నారనమాట దుర్గాదేవి ముందు. మనం ఒకసారి విజిట్ చేయాలి ఇది, ఎందుకంటే ప్రతిదీ 7 లోకాలు ఎలా ఉంటుంది, బ్రహ్మలోకం, కైలాసం, యమలోకం అన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామిది పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనకి నాగలోకంకి వెళ్ళాను. నాగలోకంలో ఇక్కడ మొత్తం పాములు ఎలా ఉంటుంది అది మొత్తం బాగా చూపించారు. అండ్ ఇలా మన లోపలికి కింద నుంచి స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ చూస్తూ లోపలికి వెళ్ళాలి, ఆర్ఎం మార్క్ ఫాలో అవుతూ. లోపల లైటింగ్ అంతా బాగుంది, సౌండ్ కూడా చాలా యూనిక్గా ఉంది, సేమ్ నాగలోకం వెళ్ళినట్టే ఉంది. ఇది వచ్చేసి మనకి నాగలోకంలో నాగరాజుది అండ్ నాగదేవతలు అన్నీ ఉందన్నమాట. చాలా యూనిక్గా, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది చూసి నిజంగా నాగలోకం వెళ్ళినట్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కాలకేయ మర్దనం, అంటే శ్రీకృష్ణుడు కాలకేయలోని సర్పాన్ని మీద డాన్స్ చేసేదన్నమాట. ఇది నాకు ఫస్ట్ తెలియదు. ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఆడియో క్లిప్లో ఇది ఏంటని చెప్పేసి కాలకేయ మర్దనం అని, ఇది ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎందుకు ఈ ఈవెంట్ వచ్చిందని చెప్పేసి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. దాన్ని బట్టి నాకు తెలిసిందంటే ఓకే ఇది అని చెప్పేసి. నాకు ఇది చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. ఇది ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాతనే నాకు ఈ మహాభారతం అన్నీ ఏంటి అని చెప్పేసి ప్రతిదీ ఒకటి నేను ఆ ఆడియో విన్న తర్వాత నాకు ప్రతిదీ ఒకటి క్లియర్గా తెలిసిందనమాట. ఈ 7 లోకాలు ఏంటి, విష్ణుమూర్తి అవతారాలు, మహాభారతం, రామాయణం, ఇవన్నీ నాకు క్లియర్గా తెలిసాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, చూసిన తర్వాత. అండ్ ఇది వచ్చేసి మనకి గజేంద్ర మోక్షం అంటే ఏనుగు ముసలి కాలు పట్టేసుకున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చంద్రుడిని ముసలిని చంపేస్తారంట. అది నేను ఆడియో క్లిప్ నుంచి విన్నాను. అండ్ ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు గోవర్ధగిరిని ఎత్తుకున్న సన్నివేశం. ఇదైతే చాలా యూనిక్గా నిజంగానే శ్రీకృష్ణుడు కొండను ఎత్తుకున్నట్లుగా అనిపించింది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రతిదీ క్లియర్గా, అంటే బొమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే ఇది ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 20 years అవుతుంది, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. అయినప్పటికీ మెయింటెనెన్స్ చాలా బాగుంది, విగ్రహాలన్నీ ఇప్పుడే ఓపెన్ చేసినట్టు, అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ ఆర్ఎం వరకు ఫాలో అవుతూ మనం వెళ్ళడమే, మనకి గైడ్ అంటే ఎవరు ఉండరు, మనం ఆర్ఎం మార్క్ ఫాలో అవుతూ లోపలికి వెళ్తూనే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి యమలోకం ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి యమధర్మరాజు చిత్రగుప్తుడు అంటే ఎలా ఉంటాడో చూపించారనమాట. అండ్ యమలోకంలో యమదూతలే ఉంటారు అని చెప్పేసి ఇక్కడ పక్కన మెన్షన్ చేశారు. అండ్ అలా ఈ నోట్లో నుంచి మనం రాక్షసి నోట్ల నుంచి మనం లోపలికి వెళ్తామన్నమాట. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ తప్పుకి ఎలాంటి శిక్ష వేస్తారని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ విగ్రహాలు పైన పెయింట్ తోటి మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట, ఏంటి దేనికి ఎలాంటి శిక్ష వేస్తారు. లైక్ మనం ఆవుల్ని చంపితే మనల్ని కూడా అలానే చేస్తారు. అండ్ ఏదైనా జీవిని హింసిస్తే మనల్ని నూనెలో వేయించుతారు, అలాంటివన్నీ మెన్షన్ చేస్తారు అనమాట. ఇది క్లియర్గా చాలా బాగా ఇది ఫస్ట్ టైం నేను చూడడం ఇక్కడ ఇట్లా. నాకైతే ఇది చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి 7 లోకాలు చూడొచ్చు అనమాట. లైక్ కైలాసగిరి, బ్రహ్మలోకం, యమలోకం, మానవలోకం, నాగలోకం, పాతాళలోకం, రాక్షసలోకం, అట్లా ప్రతిదీ మెన్షన్ చేసి. అండ్ అలానే మనకి ఇక్కడ మహాభారతం, రామాయణం, ఇంకా చాలా బుద్ధుడు తపస్సు ఎలా చేశాడు అవన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి కైలాసంకి వెళ్తున్నప్పుడు మనం చెప్పలు వచ్చేసి ఇలా వాటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది కేదార్నాథ్లో మంచి శివాలయం అనమాట, అక్కడ అలా పెట్టారు. అది చాలా యూనిక్ అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ శివుడు
పార్వతీదేవిని పెళ్లి చేసుకుందనమాట. ఎలా చేసుకున్నాడు అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఎలా వచ్చాడు పార్వతీదేవి దగ్గరికి, ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ రావణుడు కైలాసంగిరి వచ్చి వెళ్తాడు కదా, అదే అనమాట ఇక్కడ. ఇది ఒకసారైనా మనం చూడొచ్చు. మీరు ఎప్పుడైనా యాదగిరి వెళ్ళినప్పుడు సురేంద్రపురి కూడా ఒకసారి వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి శివలింగాలని ఎక్కడ ఎలా ఉంటాయని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. లైక్ శ్రీశైలంలో శివుడు ఎలా ఉంటుంది, కాశీలోది, కేదార్నాథ్లోది అలా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గంగాదేవి భూమి మీదకి వస్తున్నప్పుడు, లైక్ మనకి భగీరథుడు తపస్సు చేశాడు కదా, అప్పుడు గంగాదేవి కిందకి వస్తున్నప్పుడు ఆ ఫ్లోని తగ్గించడానికి శివుడి మీద గంగాదేవి వస్తుంది, ఆ సన్నివేశం అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామిది. ఇలా ప్రతిదీ డీటెయిల్గా మెన్షన్ చేశారనమాట. ప్రతి ఒక్క విగ్రహం ఏంటి చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు ఏ రాక్షసులు చంపాడు అనేది మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకి బుద్ధుడుకి ఎలా జ్ఞానోదయం అయింది, ఎలా బుద్ధుడికి ఆ తపస్సు చేశాడు అనేది ఇక్కడ. తన ఇలా పుట్టాడు, భార్య పిల్లల్ని వదిలేసి ఎలా వచ్చాడు అర్ధరాత్రి పూట, ఎవరిని చూసి తనకు ఇలా బాధ అనిపించింది, ఒక ముసలి వ్యక్తిని చూసి తను అలా వచ్చేస్తాడు, ఈ బాధలు ఏంటి అని చెప్పేసి. సో ఇలా మన ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేశారు. విగ్రహాలు వాళ్ళ అన్నీ చూస్తేనే మనకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఏంటి అని చెప్పేసి. ఇది క్లియర్గా చాలా బాగుంది. అండ్ ఇది మనకు వచ్చేసి మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తుందన్నమాట. ఎవరు చేశారు బాధపడుతుంటే, ఇవి అంత నా అన్నదమ్ములే అని బాధపడుతున్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడనమాట. ఇదైతే చాలా బాగుంది, యూనిక్గా. నిజంగా మనమే అక్కడ యుద్ధంలో ఉన్నామా అనిపించింది అనమాట. వైకుంఠం అయితే ఇది ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది చాలా చాలా బాగా ఫేవరెట్ అన్నిట్లో కంటే. ఎందుకంటే ప్రతి ఒక్క దారానికి వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న దేవుళ్ళు అండ్ మనకి వాటర్ స్ప్రే అవుతుంది, ఆ విగ్రహం చూసి నిజంగానే మనం వైకుంఠంకి వెళ్ళామని అనిపించింది నాకైతే. చూసారు కదా, ఇక్కడ మనకి ప్రతి డోర్కి ద్వారపాలకులు ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. గరుడు ఇట్లా మనకు ఉంటారు కదా, నాకు ఎగ్జాక్ట్గా నేమ్స్ అయితే తెలీదు వీళ్ళు, కాకపోతే ద్వారపాలకులు అంటే ప్రతి డోర్కి ఎవరెవరు ఉంటారని చెప్పేసి అనమాట. ఇది నాకు క్లియర్గా తెలియదు. అండ్ ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు మన మీద వాటర్ కూడా స్ప్రే అవుతున్నాయి, అది బాగా అనిపించింది. పాల సముద్రంలో ఉంటాడు కదా విష్ణుమూర్తి, సో అలా. అది ఇక్కడ మనకి విష్ణుమూర్తి కాళ్ళు నొక్కుతూ లక్ష్మీదేవి ఉంటుంది అనమాట. నాకు బాగా అనిపించింది ఇది. మనం మస్ట్ అండ్ షుడ్ గో. ఎప్పుడైనా మీరు యాదగిరి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళండి, మీకు కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. మనకి అక్కడ లోపల్లో కూడా మనకి టీ కాఫీస్ అవైలబుల్గా ఉంటే క్యాంటీన్ కూడా ఉంది. సో మనకి ఇది మొత్తం తిరగడానికి అట్లీస్ట్ 2 hours టైం పడుతుంది. మాకైతే 2 hours పట్టింది. మేము ఈవినింగ్ వెళ్ళాం, ఇట్లా 4 o'clock ఆ టైంలో. మేము బయటకు వచ్చేసరికి మాకు అరౌండ్ ఈవినింగ్ 6:30 అలా అయిందనమాట. సో మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మనం అట్లీస్ట్ వన్స్ ఒకసారైనా వెళ్ళాలి, ఎందుకంటే మనకేంటి క్లియర్గా తెలియదు కదా. ఇక్కడికి వెళ్తే ఓకే, మనకి ప్రతిదీ క్లియర్గా తెలుస్తుంది అనమాట. మన హిందూ ధర్మం ఏంటి అని చెప్పేసి, దేవుళ్ళు, మహాభారతం యుద్ధం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ప్రతిదీ మనకు క్లియర్గా తెలుస్తుంది. హనుమంతుడిది, రాముడు, బుద్ధుడు, కృష్ణుడు, అసలు శివుడు, బ్రహ్మలోకం అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడు మనం చదువుకోవడమే కానీ ఇక్కడికి వెళ్తే మనకి లైవ్లో చూస్తాం అనమాట ఎక్కడ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి పాతాళ లోకం ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒకటి వెళ్ళాము. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మాయాసభ, అంటే దుర్యోధనుడు పాండవులు కట్టుకున్న దానికి వెళ్ళినప్పుడు మాయాసభలోకి వెళ్తాడు, అంటే అక్కడ ఉన్నది ఏంటో కనిపిస్తుంది అనమాట. అది చూసి అప్పుడు దుర్యోధన వాడల్లో పడితే ద్రౌపది చూసి నవ్వుతుంది అనమాట. దానివల్లనే మహాభారతం స్టార్ట్ అయింది అని అక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మాయాసభ అయితే నిజంగా లైట్స్ అదంతా అసలుకైతే సూపర్ ఉంది. ఇక్కడ మనకి వెళ్ళినప్పుడు మనకి ఆ సౌండింగ్స్ లైట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగానే మనం ఆ ప్లేస్కి వెళ్ళినట్టు ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ద్రౌపది వస్త్రాభరణం, పాండవులు దాన్ని ఏమంటే జూదం ఆడింది, వాళ్ళు ఓడిపోయేది, నెక్స్ట్ ద్రౌపదిని తీసుకొచ్చి ద్రౌపది వస్త్రాభరణం అండ్ కృష్ణుడితోటి సంధి చేసేది, ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి కూడా కనిపిస్తుంది కదా. సో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎవరెవరు వచ్చారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. తర్వాత పాండవుల పిల్లల్ని చంపేయడం, అరణ్యవాసానికి వెళ్ళింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం.
ఇలా మనకి ప్రతిదీ